దగ్గరికి రావు కదా. ట్రైపాడ్ పని చేయదా మాటంగా? ట్రైపాడ్ ఏ పండు ఏ బిత్రుకోతి సెటప్ యువర్ మౌత్. చూపి ఇట్లా. బర్త్డే అయితే ఆగస్ట్ 5th అండి. ఇది 5th బర్త్డే చిన్నది. అందుకని బర్త్డే అంత గ్రాండ్గా ఏం చేయాలనుకోవట్లేదు. తెలిసిన వాళ్ళకి మా ఆయన ఫ్రెండ్స్కి ఒకటే చెప్పాలి అంతే, ఇంకా గ్రాండ్గా ఏం చేయలేదు. ఇదైతే నైట్. నాకైతే అంత డిజైన్స్ ఏం రావు. నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు పెళ్ళి కాకముందు అయితే వేసుకునేదాన్ని. అంటే అప్పుడు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, చెల్లెలకి వేయడము అట్లా ఫ్రెండ్స్కి వేసుకోవడము అట్లా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇప్పుడైతే పెళ్ళైనప్పటి నుంచి కోన్స్ వేసుకోవడమే చాలా తక్కువ అయిపోయింది. గోరెంటాకి ఎక్కువ వేసుకుంటున్నాం. ఇంకా పండుకి చిన్నుకి ఇదైతే బాగా రెడ్ అయిపోయింది. కోన్ అయితే ఒక 20 minutes అయితే పెట్టుకుంది పండు. ఎక్కువ కూడా పెట్టుకోదు పండు, ఎట్లనో పెట్టుకుంది. ఇంకా నైట్ అయిపోయిన తర్వాత మార్నింగ్ అయితే మేము లేచాము. కలర్ ముగ్గులు వేద్దాం అనుకున్నాం కానీ మేము నైట్ నాకు నిద్ర రాలేదండి. అందుకనేసి ఇంకా మార్నింగ్ అయితే లేట్గా లేచాము. ఇంకా మార్నింగ్ లేచి ఇల్లంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంక ఇంటి ముందర ముగ్గులు అయితే పెడుతున్నాము. ఇంటి ముందరంటే మాకు ప్లేస్ లేదు కదా, మేము 2nd floorలో ఉంటాం కాబట్టి ఇంటి ముందర గడప ముందరే ఇట్లా ముగ్గు అయితే వేసుకుంటాను. నేను సాటర్డే పూజ చేస్తాను కాబట్టి ఇంకా ముగ్గులు కూడా వేసుకుంటాను. సాటర్డే అంటే చిన్న బర్త్డే కూడా ఈసారి సాటర్డేనే వచ్చింది. ముగ్గు వేసినా కూడా ఉండనియరు, అది ముగ్గుపిండి కాబట్టి. అమ్మ అయితే ముగ్గుపిండి కదా వద్దులే చాక్ పీస్తో వేయాలని, కానీ చాక్ పీస్లు అయితే నాకు అప్పుడు కనిపించలేదు. చిన్న వాళ్ళు ఎక్కడో పెట్టేశారండి అప్పటికైతే. అందుకనేసి ఇంకా ముగ్గుపిండితోనే వేస్తున్నాను. వీడియోస్ అయితే లాస్ట్ వరకు చూడండి, లాస్ట్ వరకు చూస్తేనే తెలుస్తుంది కదా. ఇంక ఇక్కడైతే స్కూల్ దగ్గరికి వెళ్తున్నాము. ప్లీజ్ వీడియోని అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి లైక్ అయితే చేయండి. అలాగే చిన్నుని కూడా బ్లెస్ చేయండి కామెంట్స్లో. చిన్ను వాళ్ళ స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళాము. చిన్ను నా స్కూల్కి ఏం పంపించలేదు. ఇంకా స్కూల్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా 10 ఏమో అవుతుంది టైం అయితే. మేము మార్నింగ్ ఇంకా ఇల్లు క్లీన్ చేసుకొని పిల్లల్ని రెడీ చేసి తీసుకెళ్ళడానికి 10 అయితే అయ్యింది. ఇంకా ప్రిన్సిపల్ రూమ్లోకి అయితే వెళ్ళాము. అక్కడ ఫోన్స్, రికార్డులు, వీడియోలు అంటే అలౌ చేయరు, కానీ నేను అట్లనే తీపిచ్చాను బేబీతో అయితే. ఇక్కడ కింద ఇచ్చేసి ప్రిన్సిపల్ మేడంకి పైనకి అయితే వెళ్ళాలి. చిన్ను వాళ్ళ క్లాస్ అయితే 2nd floorలో ఉంటుంది. ఇంకా పైన అన్నీ ఉంటాయన్నమాట క్లాసెస్. కింద అయితే 9th 10th ఒక్కటే ఉంటారు. ఇక్కడైతే పిల్లలు చూడండి ఏం సౌండ్ చేస్తున్నారంటే అసలు. చిన్నప్పుడు మనకు కూడా అంతే కదా. అదే మాకైతే క్లాస్లో ఒక ఫ్రెండ్ని అయితే పిలుచుకొని పోయి మొత్తం అన్ని క్లాసులకి చాక్లెట్లు పంచేవాళ్ళం అప్పుడైతే. ఇంక ఇప్పుడైతే అట్లా ఏం లేదు, క్లాస్లో వాళ్ళకి ఒక్కటే పంచాలి. అది కూడా ఎక్కువ మందిని అయితే పైకి పంపించారు. చిన్నుతో ఒక్కరే వెళ్ళాలి, కానీ నేనైతే బేబీని కూడా తీసుకెళ్ళాను పైకి. ఇంకా క్లాస్ మొత్తం అయితే పిల్లలు చాలా అంటే చాలా అల్లరి. యూకేజీనే కదా, ఇంకా వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి
ఫుల్ అల్లరి అయితే చేస్తున్నారు. మేడం అయితే ఎంత కంట్రోల్ చేయాలనుకున్నా చేయలేకపోతున్నారు. అంటే పేరెంట్స్ని చూస్తే కొంచెం పిల్లలు కంట్రోల్ తప్పుతారు ఎట్లయినా సరే. ఇంకా ఇక్కడ చాక్లెట్లు ఇచ్చేసిన తర్వాత కిందకి అయితే వెళ్ళాము మళ్ళీ. ఇంకా ఇక్కడైతే కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏదో పేపర్ క్రాఫ్ట్స్ అని నాకు చిన్నప్పుడు కూడా గుర్తుంది. స్కూల్కి వెళ్ళేటప్పుడు, అంటే అంత చిన్నప్పుడు కాదు, స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎవరో ఒకరు వచ్చి ఈ పెన్సిల్స్ కానీ పెన్నులు కానీ అన్నీ ఒక రేట్కి అయితే, అంటే తక్కువ రేట్కి అయితే అమ్మేవాళ్ళు. అంటే వేరే ఊర్ల నుంచి వచ్చి అమ్ముకునేవాళ్ళు. వాళ్ళైతే స్కూళ్ళల్లో మాకు ముందు రోజు వచ్చి చూపించిపోతారు, రేపు మీరు ఇంటి నుంచి వచ్చేటప్పుడు డబ్బులు అయితే తీసుకొని రండి అని చెప్పేవాళ్ళు అప్పుడు. ఇప్పుడు ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఇక్కడైతే ఫ్లవర్స్ అది షేప్లో కట్ చేయడానికి ఏదో కట్టర్ అనుకుంటా, అంటే సిజర్ లాగే ఉంటుంది అది కట్టర్, దాన్ని చూపిస్తున్నారు. ఇంకా పిల్లల కోసమే అనుకుంటా, అంటే డెకరేషన్కి దానికైతే బాగా యూస్ఫుల్ అవుతుంది. ఇంక ఇక్కడ చిన్నుకి పండుగ అయితే ఒక చిన్న ఫోటో అయితే తీసాము. ఇక్కడ అంటే బాగా కనిపిస్తుంది కదా, ఫొటోస్ బాగా వస్తాయని పండుకి చిన్నుకి అయితే బేబీ ఫొటోస్ అయితే తీస్తుంది. అస్సలు చిన్ను అస్సలు తీపించుకోడు, పండు అయినా ఫొటోస్ తీపించుకుంటుంది. ఇంక ఇక్కడైతే ఫుల్ ఎండ ఉందండి. వస్తున్నారు గీకుంటున్నాడు ఫ్రెండ్స్. ఏ కొండముచ్చు ఫ్రెండ్ ఫ్రెండ్ వస్తాంద్రా మమ్మీ. ఇంకా హాయ్ చెప్పు పండు. హాయ్ ఫ్రెండ్స్. పట్టినాయా? పట్టలేదు కదా పండు. బిత్రి పట్టలే పండు. చూడు ఇట్లా, ఇక్కడ చూడు పండు. పండు హాయ్ చెప్పు, మడతంగా చెప్పు ఫ్రెండ్స్. ఏం చేస్తాను? ఇంకా ఇక్కడైతే అమ్మ చిన్ను కోసం బ్రాస్లెట్ తీసుకోవాలనుకుంది. మేమైతే చిన్న షాప్కి వెళ్ళామండి, సిల్వర్ షాప్ ఇది మొత్తం, అంటే గోల్డ్ కూడా ఉంది, సిల్వరే ఎక్కువ కనిపిస్తుంది నాకైతే. ఇంకా నేను మా ఆయనది బ్రాస్లెట్ అయితే తెగిపోయింది, చిన్నది చైన్ కూడా తెగిపోయింది, అట్లనే నా గొలుసు కూడా తెగిపోయింది, అది అతికేపించుకోవాలి. నువ్వు ఊరికే ఉండు. అది చూడు కింద కింద అది ఇంత పెద్దది ఉన్నీలేమి పెద్దదైతే బాగుంది కదా చూసి. రాకి ఉన్నట్టు ఇదే బాగుంది చిన్న. ఇదన్నా చూడమ్మా, ఇదే బాగుంది. ఇది అట్లా అట్లా ఉంది, ఇది బాగా మందంగా ఉంది. ఇదే చూడు. అది
ఇట్లనా ఇది ఎనిక్కి వెనక్కి కాదు పైకి అది ఎనిక్కి ఇది పైన ఇంకా అక్కడ సిల్వర్ షాపింగ్ అయిపోయాక ఇక్కడ మార్కెట్లోకి అయితే వచ్చామండి. ఓల్డ్ టౌన్లోనే కదా మేము ఉండేది. ఇంకా మార్కెట్ మాకు దగ్గరే అవుతుంది. వీక్లీ వన్స్ అయితే ఒక్కసారి నేను మార్కెట్కి అయితే వెళ్ళి కూరగాయలన్నీ తెచ్చుకుంటాను. ఇప్పుడు ఉండే రేట్లలో ఇంటి దగ్గరకు వచ్చే కూరగాయలను అస్సలు కొనుక్కోలేము కాబట్టి మార్కెట్కి అయితే వెళ్తాము. ఇంక ఇక్కడ ఈవినింగ్ కేక్ కటింగ్ ఉంటుంది కదా, ఆ టైంలో అయితే కొంతమందిని అయితే పిలిచారు. వాళ్ళు వస్తారు కాబట్టి నేను ఏదో ఒకటి స్వీట్ అయితే చేయాలనుకున్నాను. ఇక్కడ చూడండి ఇంకా ఏం చేస్తాను చిన్ని సౌండ్ వస్తుంది డబల్ చాలా చెప్పా ఏయ్ ఏయ్ మళ్ళీ ఊపిస్తాము. బట్టలు వేసుకోవా కొత్తవి? కూర్చోరా. ఇదో సైలెంట్ బొమ్మలు చూసుకుంటా కూర్చోవాల, గలీజ్ చేసుకోకూడదు. అది కాదు, నువ్వు ఇక్కడ రా.
చూడండి ఇట్లా చూడండి మామా ఇంకా డెకరేషన్ కూడా సింపుల్గానే చేశాను. నేను ఇవైతే మీషోలో లేదు ఫ్లిప్కార్ట్లో అనుకుంటా ఆర్డర్ చేసింది. అంటే మొత్తం వెనకాల బ్యాక్గ్రౌండ్ వచ్చేసి అనిమల్ అంటే ఫారెస్ట్ జంగిల్ టైప్లో అనమాట. గ్రీన్ అంత గ్రీనరీగా ఉండాలని చెప్పి నేను వీళ్ళ డ్రెస్సెస్ అయితే ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి. ఇద్దరికి ఒకేలాగే తీసుకున్నాము. RRR టైప్లోనే డ్రెస్సెస్ అయితే ఇద్దరికి ఒకేలాగా ఉండాలని తీసుకున్నాము. ఇంకా సాటర్డే కాబట్టి నాన్ వెజ్ అయితే ఏం చేయలేదు. ఓకే, మసాలా అన్నము, పొటాటో వంకాయ కూర అయితే చేసాము. ఇంకా స్వీట్ అయితే డబల్ కా మీఠా చేసాము. ఇంక ఇదైతే ఫ్రెండ్స్ వీడియో. లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూసి ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. తప్పకుండా చూడని వాళ్ళు కూడా ఫస్ట్లోనే వెళ్ళిపోకుండా లాస్ట్ వరకు అయితే చూడండి వీడియోని. లాస్ట్ వరకు చూస్తేనే కదా తెలుస్తుంది వీడియో ఎట్లుందనేది. లాస్ట్ వరకు అయితే చూడండి. మేము ఎలా ఉంటాము, ఏం చేస్తాము బర్త్డేకి అనేది సింపుల్గా అయితే చేశాను నేనైతే. ఇంక అదే వద్దనేది. కొంతసేపు ఉండరా నీకే. ట్రైనా చూడు బా ఫ్రిడ్జ్కి అంతా పూసేసినారు. కింద చూడు, కింద చూపి. ఇంకా ఇదైతే సండే రోజు అండి. మార్నింగ్ ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే చపాతీలు
చికెన్ ఫిష్ అయితే చేస్తున్నాము. నిన్న సాటర్డే కాబట్టి ఎవరు తినరనేసి. నీళ్ళని వేస్ట్ చేస్తుంది. అమ్మని చూపి ఒకసారి. కొత్తగా వచ్చింది పని మనిషి. హాయ్ చెప్పు పండు. ఫ్రెండ్స్, ఇంకా ఇదైతే వీడియోని అయితే ఎండ్ చేయాల్సిన టైం అయితే వచ్చింది. వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళు ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. అండ్ చిన్ను బర్త్డే కాబట్టి ఒక విషెస్ అయినా చెప్పండి కమెంట్స్లో. ఓకే, ఇంకా వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఎండ్ వరకు చూసిన వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఇంకేం చెప్పాలి. ఓకే, చిన్నుకైతే హ్యాపీ బర్త్డే విషెస్ అయితే కమెంట్స్లో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.